శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోయే మహర్షి చాలా గొప్ప మహర్షి. ఈయన మహాభారతంలో మనకు కనబడతారనమాట ఎక్కువగాను. సో, మనం ఈయన గురించి తెలుసుకుందాం ఈరోజు. ఆయన పేరేంటి? ఆయన పేరు ధౌమ్య మహర్షి. ఈ ధౌమ్య మహర్షి తండ్రి వ్యాఘ్రపాదుడనమాట. ధౌమ్య మహర్షికి ఒక అన్న ఉండేవాడు. అతని పేరు ఉపమన్యు. ఉపమన్యు, ధౌమ్యుల తపస్సు గురించి మనం ఉపమన్యు మహర్షి కథలో తెలుసుకున్నాం కదా! వాళ్ళిద్దరూ పరమేశ్వరుడి గురించి ఘోరమైన తపస్సు చేశారు. ఈ పరమేశ్వరుడి పరివారంతో సహా ఉపమన్యు, ధౌమ్యులకి ప్రత్యక్షమయ్యారనమాట పరమేశ్వరుడు. వాళ్ళిద్దరూ వేదమంత్రాలతోటి, సహస్రనామాలతోటి శివుణ్ణి స్తుతించారు. ఈశ్వరుడు వాళ్ళిద్దరికీ ఏది కావాలో కోరుకోండి అన్నాడు. ఉపమన్యు, దేవా, ఇప్పుడు శివభక్తి కలిగి ఉన్నట్లు సర్వ విషయ జ్ఞానము క్షీరాన్నం మీద కలిగిన ఇష్టమే నీ దర్శనం వరకు వచ్చింది. కాబట్టి నీ అభిషేకానికి ఉపయోగించే ఆవు పాలు మాకే కాకుండా మా వంశంలో అందరికీ ఎప్పుడు సమృద్ధిగా దొరికేట్లుగా అనుగ్రహించు. అంతేకాదు, నాతో ఉంటూ నన్నే అనుసరిస్తున్న నా తమ్ముడు ధౌమ్యుడిని కూడా అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు. నువ్వు ఏం కావాలని అడిగావో అవన్నీ నీకిస్తున్నాను. అంతేకాకుండా మీకు జనన మరణాలు, వృద్ధాప్యం లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆవు పాలు సమృద్ధిగా దొరికేట్లుగా అనుగ్రహిస్తున్నాను అంటూ ఇంకా ఎక్స్‌ట్రా ఇవ్వడమే కాకుండా మీ బంధువులందరూ కూడాను చివరి కాలంలో మోక్షం పొంది నన్ను చేరుతాడు. నీ తమ్ముడు ధౌమ్యుడు హరిప్రియులైన పాండవులకి గురువుగా ఉండి శ్రీకృష్ణుడి కటాక్షాన్ని పొందుతాడని చెప్పి అంతర్ధానం అయిపోయాడు పరమేశ్వరుడు. అన్నగారి దగ్గర సెలవు తీసుకుని భగీరథిని దాటి ఉత్కచ అనే తీర్థం వెళ్ళి అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఈ ధౌమ్యుడు. అంగారపర్ణుడనే గంధర్వరాజు పాండవులతో స్నేహంగా ఉంటుండేవాడు. ఓసారి ఆ గంధర్వరాజు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. తర్వాత మళ్ళా ఇద్దరు స్నేహితులయ్యారనుకోండి, అది వేరే విషయం. అర్జునుడితో ఎంత గొప్ప మహారాజైనా కష్టాలు పడకుండా ఉండాలంటే ఒకే ఒక పురోహితుడు ఉండాలంటూ చెప్పాడు ఆ గంధర్వుడు. ఆ పురోహితుడు కూడా వేదాలు చదువుకున్నవాడు, జపాలు, హోమాలు, యజ్ఞాలు చేయించగలిగేవాడు, సత్యాన్నే పలికేవాడు, బ్రాహ్మణుల్లో ఉత్తమమైనవాడు అయి ఉండాలి. అగ్ని పరిగ్రహము, బ్రాహ్మణ సంగ్రహము లేకపోతే రాజు రాణించడని చెప్పి అంగారవర్ణుడు అర్జునుడికి మాటి మాటికి చెప్పాడు. అలాంటి వాడు ఎవడో చెప్పండి అని వెళ్ళి అడిగి తీసుకువస్తానన్నాడు అర్జునుడు ఈయనతోటి. అప్పుడు ఉత్కచ అనే తీర్థంలో తపస్సు చేసుకుంటున్న ధౌమ్యుడు మీకు అన్ని విధాలుగా తగిన బ్రాహ్మడు అంటూ చెప్పాడు ఈ గంధర్వరాజు. పాండవులు ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళి తమకి పౌరోహిత్యం చేయమని ఆయన్ని అభ్యర్థించారు. ధౌమ్యుడు అందుకు అంగీకరించాడు. గొప్ప తేజస్సుతోటి, బుద్ధిలో బృహస్పతి సమానుడు, వేదాంగవేత్త, గొప్ప ఋషి అయిన ఈ ధౌమ్యుడు పాండవులకి పురోహితుడిగా నియమింపబడ్డాడు. ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రం పడవేసినప్పుడు పాండవుల వైపు పురోహితుడిగా ఉండి పెళ్లి జరిపించాడు ఈ ధౌమ్యుడు. కృష్ణుడి అనుమతితో సుభద్రని పెళ్లి చేసుకున్నాడు అర్జునుడు. వాళ్ళకి కలిగిన అభిమన్యుడికి జాతకర్మ, ఉపనయనము లాంటివి చేసి వేదాంగాలన్నీ నేర్పించాడు ఈ ధౌమ్యుడు. ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యాలనుకుని చెయ్యలేనేమో అని భయపడుతుంటే ధైర్యం చెప్పి అందరూ ఆనందపడేలాగా యాగం పూర్తి చేయించాడు ఈ ధౌమ్యుడు. ధర్మరాజు జూతంలో ఓడిపోయి అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు సామవేదం చదువుతూ ధౌమ్యుడు అగ్నిహోత్రం పట్టుకొని వేల కొలది బ్రాహ్మణులతో కూడాను బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళని చూసిన ధర్మరాజు ధౌమ్యుడి పాదాల మీద పడి, మహాత్మా, మీరేదైనా ఉపాయం చెప్పాలి. వీళ్ళందరినీ ఎలా పోషించాలని అడిగాడు ఆయన్ని. ధౌమ్యుడు ధర్మరాజుకి ధైర్యం చెప్పి సూర్యభగవాన్ని ప్రార్థించమన్నాడు. ధర్మరాజు ధౌమ్యుడు చెప్పిన ప్రకారం సూర్యుడిని ప్రార్థించి బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టగలిగాడు. ఓ రోజు రోమర్ష మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చి, ఇంద్రుడు తీర్థయాత్రలు చేయమని నన్ను పంపించాడు. నేను కూడా ధౌమ్యుడితో కలిసి మీతోనే ఉంటాను అంటూ చెప్పాడు. నారదుడు కూడా ధర్మరాజుకి తీర్థయాత్రలు చేయమని చెప్పాడు. ధౌమ్యుడు, రోమశుడు, మిగిలిన బ్రాహ్మణోత్తములు అందరూ తనతో కలిసి వస్తుంటే తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళాడు ధర్మరాజు. ఓనాడు బ్రాహ్మణులందరినీ చూసి, మీ అందరి ఆశీర్వచనాలతోటి మా అరణ్యవాసం పూర్తయింది. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. ఏ విఘ్నాలు లేకుండా మా అజ్ఞాతవాసం కూడా పూర్తయ్యేట్లుగా ఆశీర్వదించమని అడిగాడు ధర్మరాజు. బాధపడుతున్న ధర్మరాజును చూసి, ధర్మరాజా, ఒక్కొక్కసారి శత్రువుల కోసం సరియైన సమయం వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు. దేవేంద్రుడంతటి వాడు
నిషధ పర్వతం మీద మారువేషంలో తిరిగాడు. విష్ణుమూర్తి భగవంతుడు అయి ఉండి గూడా అతిథి గర్భంలో ఉన్నాడు. ఔరువుడు తల్లి తొడలో దాక్కున్నాడు. మార్తాండుడు ఆవు శరీరంలో అజ్ఞాతంగా ఉండిపోయాడు. తరువాత అందరూ సుఖంగానే ఉన్నారు కదా! అలాగే నువ్వు కూడా ఒక సంవత్సరం పూర్తవగానే సుఖంగా ఉంటావు అంటూ ఓదార్చాడు రాజపురోహితుడైన ధౌమ్యుడు. ధౌమ్యుడు పాండవులతో మీరు రాజకుమారులు కనుక సేవకులుగా ఎలా ఉండాలో తెలీదు. నేను మీకు సేవా ధర్మాల గురించి చెప్తాను. అవి ఆచరించి కొంతకాలం మీరు రాజకుమారులనే మాట మర్చిపోండి అని చెప్పి వాళ్ళకి అనేక విషయాలని చక్కగా నేర్పించి పంపించాడు. పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరే ముందు అగ్నిహోత్రం వెలిగించి వెళ్ళిన పని జరగాలని పూజ చేశాడు. పాండవులు ధౌమ్యుడికి, అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేసి బయలుదేరారు. చివరికి మహాభారత యుద్ధం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ధర్మరాజుకి శాస్త్రోక్తంగా పట్టాభిషేకం చేయించాడు ఈ ధౌమ్యుడే. అంతేకాకుండా ధర్మరాజుతో పితృపూజలు, అతిథి తర్పణాలు, బ్రహ్మార్చనలు ఇలాంటి అనేక ధర్మకార్యాలు చేయించాడు. ఆయనకి మొదటి నుంచి చివరి వరకు పౌరోహిత్యం చేసి అందరిలోకి గొప్పవాడిగా నిలిచి మోక్షాన్ని పొందాడు ఈ ధౌమ్యుడు. ఈ రకంగా మనం ఈ ధౌమ్య మహర్షి కథను కూడాను ఈరోజు వినేసాం. మళ్ళీ రేపు మనం మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.